పల్లెటూరులో ఉగాది. రాధ ఇంకా తన కూతురు చిట్టి ఇద్దరు కలిసి ఇంటి ముందు కూర్చొని ముగ్గు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఉగాది కాబట్టి. అమ్మ, ఏంటమ్మా ఈరోజు చాలా త్వరగా లేచి ముగ్గేస్తున్నావు నువ్వు అని చెప్పి రాధ కూతురు వచ్చి అడుగుతుంది. ఇప్పుడు తెల్లారిందా అమ్మాయి గారికి? నీకు చెప్పాను కదా ఈరోజు ఉగాది, ఇంకా మనం చాలా పెద్దగా ముగ్గేస్తున్నామని. ఈరోజు మనకి కొత్త సంవత్సరం అని చెప్పి రాధ తన కూతురు చిట్టికి చెప్తుంది. ఏంటి, కొత్త సంవత్సరమా ఈరోజా? ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది కదమ్మా, మొన్నే జనవరి 1. అది న్యూ ఇయర్ కాదమ్మా, మనకి ఉగాది పండగనే కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి. సరేనా? నువ్వు త్వరగా లేచావు కదా, వెళ్ళి చల్లగా తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకో అని చెప్పి చిట్టికి రాధ చెప్తుంది. ఇలా తల్లి కూతురు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రాము వస్తాడు. రాము వచ్చి ఇలా మాట్లాడతాడు రాధతో ఇంకా చిట్టితో. ఏంటి, ఇద్దరూ కలిసి చక్కగా ఇంటి ముందు రంగవల్లులు లాంటి ముగ్గులేశారు, ఇంకా ఎంతో చక్కగా డెకరేట్ కూడా చేశారు. ఎటు చూసినా బంతిపూలు ఇంకా మామిడాకులే కనిపిస్తున్నాయి. ఉగాది పండగ కలంతా మన ఇంట్లోనే కనిపిస్తున్నట్టుంది, ఎవరింట్లో లేనట్టుంది అని చెప్పి రాము మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రాము మాటలకి రాధ ఇలా సమాధానం ఇస్తుంది. మీకు ఇప్పుడు తెల్లారిందా? నేను ఎన్ని గంటలకు లేచాను తెలుసా? ఉదయం సరిగ్గా 3:30కి లేచి ఇవన్నీ పనులన్నీ చేసుకొని తెవల్చుకునేసరికి ఈ సమయం అయింది. పదండి ఇంట్లో కూర్చొని ఇంకా మామిడాకులు కట్టాలి, చెండుపూలు తోరణాలు కట్టాలి, అబ్బా ఇంకా చాలా పిండి వంటలు చేయాలి. ఎన్ని పనులు ఉన్నాయి నాకు, అయినా కానీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. మీరిద్దరిలో ఎవరైనా సాయం చేశారా నాకు అని చెప్పి రాధ ఇద్దరితో అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా పద మేము కూడా నీకు సాయం చేస్తాము అని చెప్పేసి అందరూ ఇంట్లోకి వెళ్తారు. చిట్టి లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న అయిన రాముని ఇలా అడుగుతుంది. నాన్న, ఈరోజు ఎందుకు మనము ఉగాది పచ్చడి తినాలి? తీపి, పులుపు, చేదు అన్నీ ఎందుకు తింటున్నాము మనము అని అడిగినప్పుడు రాము ఇలా సమాధానం ఇస్తాడు. మన జీవితంలో అన్ని రుచులు ఉంటాయి అని చెప్పడానికే మనం ఇలా తీపి, పులుపు, చేదు, వగరు అన్నీ కలుపుకొని తింటున్నాము. అంటే జీవితం అంటే ఎప్పుడూ సంతోషాలే కాదు, కొన్నిసార్లు బాధలు ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ మన జీవితంలో ఉంటాయని అనుకోవడానికే ఇలా మనం అన్నీ కలుపుకొని ఉగాది పచ్చడి చేసుకొని తింటున్నాము అని చెప్తాడు. అప్పుడు చిట్టి మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంది వాళ్ళ నాన్నని. నాన్న, నాకు ఇంకొక డౌట్ వచ్చింది, అడుగమ్మా చిట్టి అని అంటాడు. అప్పుడు ఎందుకు మనం ఇల్లంతా అలంకరిస్తున్నాము, నార్మల్గా కూడా మనం ఉండొచ్చు కదా అని అంటుంది. ఈరోజు మనకి కొత్త సంవత్సరం రోజు ఇల్లంతా అలంకరించుకొని ఇలా ఉండటం వల్ల ఇంట్లోకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అప్పుడు మనం ఇంకా చాలా సంతోషంగా ఉంటాము. నువ్వెందుకు నీ పుట్టినరోజు నాడు చాలా అందంగా రెడీ అవుతావు చెప్పు అని అంటే, బాగా కనిపించడం కోసము అని చిట్టి చెప్తుంది. అలాగే ఇవాళ పండగ రోజు ఇల్లంతా అలంకరించి ఉంటే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము అని సమాధానం ఇస్తాడు. అప్పుడు రాధా, చాలు మీ ప్రశ్నలు జవాబులు, ముందు నేను చెప్పిన పనిని చేయండి. ఆ పిల్లని వదిలేస్తే అలా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఇలాగైతే మనం ఇంకా ఎప్పుడు చెప్పండి పండగ తేల్చేది? ఇద్దరు మాటలు పెట్టుకుంటూ కూర్చుంటే ఈరోజు పండగ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి లేవండి, వెళ్ళి పూజ గదిలో చేయాల్సిన పనులు ఇంకా మిగతా వాటిని చూద్దాము అని చెప్పి రాధ వాళ్ళ ఇద్దరిని అక్కడి నుంచి లేపుతుంది. వాళ్ళ ఇద్దరూ సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి ఇల్లంతా శుభ్రపరిచి ఇంకా నీట్గా పెడుతూ ఉంటారు. ముగ్గురు వెళ్ళి దేవుడి గదిలో కూర్చొని దేవుడికి వండిన ప్రసాదాలన్నీ పెట్టి పూజ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు చిట్టి కూడా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కూర్చొని అక్కడే పూజలో పాల్గొంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ చేసే పూజ, ఇంకా పెట్టే ప్రసాదాలు, ఇంకా తను పారాయణం చేసేవన్నీ చూస్తూ ఉంటుంది చిట్టి. ఇవన్నీ చూసి చిట్టి కూడా, నేను కూడా ఇలాగే చేస్తానమ్మా, వచ్చే సంవత్సరం చూడు, ఈ సంవత్సరం నువ్వు చేసావు కదా, వచ్చే సంవత్సరం ఉగాది నేను చేస్తాను మన ఇంట్లో అన్నీ అని చెప్పి చిట్టి నవ్వుతుంది. దానికి వాళ్ళ అమ్మ రాధ, సరే నీకు అంతగా చేయాలని ఉంటే వచ్చే సంవత్సరం చేద్దువు గానిలే అని అంటుంది. అలా ముగ్గురు కలిసి పూజ చేసేస్తారు. పూజ అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. రాధ ఎంతో చక్కటి వంటలన్నీ చేసి ఉంటుంది తినడం కోసం. అందరికీ అరిటాకుల్లో వడ్డించుంటుంది రాధ.
వడ్డించిన దాంట్లో మొదటిగా ఉగాది పచ్చడిని తినమని చెప్తుంది. ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఇంకా పులిహోర వాళ్ళమ్మ చేసిన భక్షాలు తిని చిట్టి ఇలా అంటుంది, అమ్మ వంటలన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, రోజు ఇలాగే ఎందుకు చేయవమ్మా అని అడుగుతుంది చిట్టి. రోజు ఇలా చేస్తే అప్పుడు పండగ ప్రత్యేకత ఏముంటుంది చెప్పు చిట్టి అని అంటుంది. అది కూడా నిజమే అమ్మ, పండగ అంటే ప్రత్యేకంగా ఉండాలి కదా, ఇలా పండగకే చేయలే, అప్పుడే బాగుంటుంది అని చెప్పి చిట్టి అంటుంది. చిట్టి మాటలకి అందరూ నవ్వుకుంటారు. నవ్వుకొని ఆ పండగని ఎంతో సంబరంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అలా పల్లెటూరులో ఎంతో ఆనందంగా చిట్టి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి చాలా చక్కగా ఆ ఉగాది పండగను ఎంతో హాయిగా జరుపుకున్నారు.